అయితే మరి దుర్మార్గంగా మంచి చెడులు ఒకరు ఏడుస్తున్నారు, ఒకరు నవ్వుతున్నారు, ఏంటి? ఇవన్నీ కూడా స్వప్నం. స్వప్నంలో కొంతమంది ఏడుస్తుంటారు, కొట్టుకుంటారు, తిడతారు, అనేక రకాలు జరుగుతున్నాయి. కానీ స్వప్నం నుంచి మీరు మేల్కొన్న తర్వాత ఉన్నాయా? అంటే స్వప్నం నుండి మేల్కొన్న వ్యక్తికి ఎలాగైతే అంతవో ఇది దీర్ఘ స్వప్నం. దీని నుండి మీరు జస్ట్ సాక్షిగా పైకి వస్తే ఇక్కడ ఉన్న వ్యవహారాలు దానికి అంటవు. అందుకే దాన్ని ప్రాతిభాసిక సత్తా అన్నారు స్వప్నాన్ని, దీని వ్యావహారిక సత్తా అన్నారు. ఈ వ్యావహారం మనం మాట్లాడుతుంది. దీనికంటే ఇంకొకటి ఉన్నది, దాని పారమార్థిక సత్తా, హైయెస్ట్ సత్యం అది. దాని నుండి ఆ దృష్టిలో నువ్వు చూస్తే నీకు ప్రతీది కూడా చిన్నదైపోతుంది. అందుకే ఈ ఆకాశం స్పేస్లో ఒక్క ఒంటరిగా ఒక వ్యక్తి ఎక్కడో సుదూరం ఉంటేనే భయపడతారు. మరి స్పేస్లో సునీత విలియమ్స్ 288 రోజులు స్పేస్లో ఉండిపోయారు. ఆవిడ ఎలా ఉండగలిగారండి? ఇప్పుడు చనిపోవాలి యాక్చువల్లీ, అంత భయంకరమైనటువంటి అసలు భూగోళంకి తెలిసిపోయింది, ఇంకా ఆవిడ వస్తారో రాదని డౌట్. అలాంటి పరిస్థితుల్లో 288 రోజులు ఎలా ఉన్నారంటే ఆవిడ ఒక మాట చెప్పారు, ఫస్ట్ మాట, నాతో పాటు భగవద్గీతను తీసుకెళ్ళాను. వినాయకుడిని, వినాయక విగ్రహమూర్తిని, భగవద్గీత, కొన్ని ఉపనిషత్తులు నాతో పాటు తీసుకెళ్ళాక అప్పుడు ఆవిడికి ఏమి జ్ఞానోదయం అయ్యిందంటే మొత్తం యావత్తు స్పేస్ అంతా కూడా నాలో ఒక చిన్న డ్రాప్లెట్. ఎందుకు? ఈ యావత్తు స్పేస్ కూడా ఆత్మ నుండే ఉద్భవించింది కాబట్టి. ఎప్పుడైతే యూ బికమ్ బిగ్, మరి మీకు భయం మరి ఉండదు. యూ బికమ్ ఏ ఫియర్లెస్నెస్. దట్ ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్.